హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రెండు అప్డేట్స్ అయితే చూడబోతున్నాము. ఒకటి పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 8 మార్కుల అంశము. మరిది హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చింది అనే అంశాన్ని చూద్దాము. అంతేకాకుండా ఏపీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. సో దాని గురించి కూడా మనమైతే చూద్దాము. ఓకే, మరి గ్రామ వార్డు సచివాలయాలు అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి ఇతర ఉద్యోగాలకు మన యాప్లో హోలీ సందర్భంగా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితేనే తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయన్నీ కూడా. ఓకే, సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్స్ కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము ప్లస్ స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి. 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి. యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మీరు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష వివరాలు సమర్పించండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశము. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష సెట్ బి ప్రశ్నాపత్రంలోని 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. మరి విచారణకు మార్చి 7కు వాయిదా వేయడము జరిగింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష సెట్ బి ప్రశ్నపత్రంలోని 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదంటూ జంగం సహజ మరో 79 మంది పిటిషన్ దాఖలు చేశారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రశ్నలు నిపుణుల కమిటీకి పంపేలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశించాలని అభ్యర్థించారు. పిటిషనర్ల దేహదారుఢ్య పరీక్షలను అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వాద్యం శుక్రవారం విచారణ రాగా పిటిషనర్ల తరపున న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర గారు వాదనలు అయితే వినిపించడం జరిగింది. మరి ఎట్టకేలకు దీనిపైన హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు హోంశాఖని ఈ విచారణని మార్చి 7న అయితే చూస్తారు. అంటే 7వ తారీఖు లోపు అయితే కంపల్సరిగా 8 ప్రశ్నలను అయితే ఏవైతే తప్పుగా అంటున్నారో మరి ఆ 8 ప్రశ్నలను అయితే సమర్పించమని అన్నారు. అవి సమర్పించిన తర్వాత ఎన్ని తప్పు ఉన్నాయి, ఎన్ని రైట్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేసి వాటిని యాడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి 7వ తారీఖు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రాధాన్యతల ఎంపికకు అవకాశము. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షలో రాయబోయే గ్రూప్ 1 అభ్యర్థులు ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఇందుకోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపింది. పరీక్షలో భాషా మాధ్యమం అంటే ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అది ఉద్యోగ జోనల్ పరీక్ష కేంద్రము ప్రాధాన్యతలను ఈ నెల 15 నాటికి ఎంపిక చేసుకోవాలని వివరించింది. మాధ్యమం ప్రాధాన్యాన్ని ఎంపిక చేయకపోతే ఏపీపీఎస్సీనే దానిపై నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీ ప్రియారిటీ చెప్పకపోతే ఏదో ఒక లాంగ్వేజ్లో ఏపీపీఎస్సీ డిసైడ్ చేస్తుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా మీరు తెలుగు మీడియం అయితే తెలుగు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉందండి. ఏప్రిల్లో గ్రామ వార్డు సచివాలయాలకు
బదిలీలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ భాషా గారు తెలియచేయడం అయితే జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏప్రిల్ మాసంలో బదిలీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండి జానీ భాష తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గత 3 సంవత్సరాల నుంచి బదిలీలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోవడం అయితే జరిగింది. సో గైస్, మరి మనకు ఏప్రిల్లోనే 3వ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ కూడా రావచ్చండి. నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి. ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చు. ఓకే, నోటిఫికేషన్ వచ్చాక అయ్యో సిలబస్ కంప్లీట్ చేయలేకపోయామే అనేటువంటి ఆలోచన రాకూడదు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.